మరి జనవరి లెక్కేసుకుంటే అది 21,500 వరకు ఇవాళ వెళ్ళింది. కాబట్టి రిటైర్మెంట్ ప్రతి నెల 500 నుంచి 1000 మంది రిటైర్ అయ్యే పరిస్థితులు. దీనికి కారణము ఇవాళ 50 61 చేసి 50 రిటైర్మెంట్ లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేక గత ప్రభుత్వము పదవి విరమణ వయసును పెంచి కొత్త వారికి ఉద్యోగాలు రాకుండా, పాత వారికి డబ్బులు ఇవ్వకుండా, వారు దాచుకున్న డబ్బులు కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ వారికి ఉన్నటువంటి డబ్బు ఏదైతే ప్రభుత్వం దగ్గర దాచిపెట్టారో అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రిటైర్మెంట్ ను పెంచడం జరిగిందే తప్ప ప్రభుత్వ అధికారుల మీద ఇవాళ ప్రేమతో మాత్రం కాదని గత ప్రభుత్వం చేసింది. ఇకపోతే అదే నినాదం మీద మేము మీకు బాకీపడ్డ డబ్బులు కానీ అన్ని మేము ప్రభుత్వం వస్తే ఇస్తాం అని చెప్పే ఉద్యోగస్తులందరికీ కూడా మీకు టెన్షన్గా పెన్షన్ వస్తుంది రిటైర్ అయిన వాళ్ళకి. అలాగే రిటైర్మెంట్ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అదే రోజు అన్ని కూడా చేసి వారికి రావాల్సిన డబ్బులు కూడా ఇస్తామని చెప్పి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖుని జీతం ఇచ్చి మీ అందరినీ గౌరవిస్తామని ప్రజల మధ్యన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఎక్కింది. ఇవాళ ఉన్న ఉద్యోగస్తుల గొప్పతనం ఏంటంటే ఉద్యోగస్తులతో పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. అది ప్రభుత్వాలు గుర్తించాల. ఇంతకుముందు గతంలో కూడా 2 ప్రభుత్వాలు ఓడిపోవడానికి గత ప్రభుత్వము చిన్న ఓటు పర్సెంటేజ్ కూడా మరీ లెక్క పెట్టాల్సినంత పరిస్థితి లేకుండా మినిమం పర్సెంటేజ్ తో ఓడిపోయింది అంటే అక్కడ ఉద్యోగస్తుల సపోర్టు గత ప్రభుత్వానికి లేకపోవడం అనేది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుర్తించాలి. గతంలో జరిగింది తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వానికి జరిగే వరకు ఎవరు ఇక్కడ వెయిట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇవాళకి 5 DAలు ఇవ్వాలా, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. అలాగే ఎన్కాష్మెంట్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు. ఇలా ప్రతి దాంట్లో కూడా ఈ ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు 2024 నుంచి ఇప్పటి వరకు ఒక 21,500 వరకు ఈ నెలకు వస్తే ఉన్నటువంటి ఇటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ కానీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తిరిగి ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు. తను కష్టపడి తను ప్రజలకు సేవ చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సారథిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే పనిలో ఉన్నటువంటి అధికారి రిటైర్మెంట్ అయిన తర్వాత తన జీతంలో నుండి కొంత డబ్బులు ప్రభుత్వం దగ్గర దాచుకుంటే దానికి అదనంగా ప్రభుత్వం కొంచెం కలిపి తిరిగి ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ కింద ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బులు కూడా వీరు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఒక DA రిలీజ్ చేస్తే దాని మీద 30 వాయిదాలు పెడుతున్నారు. ఇది నెలకింత ఇస్తామని చెప్తున్నారు. ఈ 30 వాయిదాలు అయిపోయే లోపల రిటైర్మెంట్ అయిన ఉద్యోగి మానసిక ప్రశాంతంగా ఉంటే 100 సంవత్సరాలు ఉండొచ్చు. మానసికంగా ప్రశాంతత లేకుంటే 10 నెలలు కూడా ఉండే పరిస్థితి ఉండదు. అటువంటిది 30 నెలల వరకు మీరిచ్చేటువంటి వాయిదా పద్ధతి కోసం కొన ఊపిరితో ఉండే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది అనేది చెప్తున్నాం. ఎన్నోసార్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పెట్టాం, అసెంబ్లీలో క్వశ్చన్ ఇచ్చాను, అసెంబ్లీలో నిలబడి మళ్ళీ ప్రభుత్వానికి ఇది మన ప్రభుత్వం 119 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి చెడు పేరు రాకూడదు, దయచేసి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడున్న ఉద్యోగస్తులకి అందరూ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపినా పర్వాలేదు, అభివృద్ధి పథకాలు ఆపినా పర్వాలేదు, లేకపోతే రోడ్లు మూర్లు వేయకున్నా పర్వాలేదు, మీరు ప్రాజెక్టులు కట్టకున్నా పర్వాలేదు, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వారికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ అధికారుల పక్షాన రిటైర్మెంట్ పదవి విరమణ పొందిన మాజీ ప్రభుత్వ అధికారుల చొప్పున వారి పక్షాన కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పాం, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వారికి డబ్బులు ఇస్తే
వారందరూ మీకు పాలాభిషేకాలు చేస్తారు, ఏ ప్రతిపక్ష పార్టీకి పేరు అవసరం లేదు, మీకే పాలాభిషేకాలు చేస్తారని కూడా చెప్పారు. ఇదన్నీ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మా సోదరులు, మా అన్నలు కొమరన్న గాని, ఏవేన్ రెడ్డి అన్న గాని, అంజిరెడ్డి అన్న గాని ఇవాళ మీ పక్షాన ఒకరోజు ధర్నాకు వచ్చారు, ఒక అడుగు ముందు పడింది. ఇక ఉద్యమానికి నాంది పలికినట్టే లెక్క. రాబోయే కాలంలో మీ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ విశ్రాంతి తీసుకోదనేది ఈ వేదిక మీద చెప్తున్నాం. ఎంపీలు కూడా దీనికి మద్దతు పలుకుతూ రానున్న కాలంలో మీ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చే వరకు ఇది మా బాధ్యత అని చెప్తున్నాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో మాట్లాడినాం, మీడియా పాయింట్ మీద మాట్లాడినాం, మరి ఇక్కడ ధర్నాకు మా సోదరులు వచ్చినారు. రానున్న కాలంలో మీకు బలంగా ఇంత బలంగా నిలబడతా అనడానికి ఇది సాక్ష్యం అని మీకు చెప్తున్నా. కూడా అన్నాడు అన్ని యూనియన్లు కూడా ఫోన్ చేసి అన్న మొదటిసారి ఒక నాయకుడు ఉద్యోగ సంఘాల వారి సమస్యల గురించి, ఉద్యోగుల గురించి మాట్లాడాలని. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, మెడికల్ హెల్త్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, డిఆర్డీఏ అయినా, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తులు కూడా ఆనాడు సంతోషంగా అందరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవల్ల మనం అనుకుంటే ఉద్యమము ఉద్యమలాగా ఉంటుంది. కాబట్టి మార్చి 2వ తారీఖు లోపలనే ప్రభుత్వం తిరిగి మరొకసారి ఈ వేదికగా నేను చెప్తున్నాను, దయచేసి ఉద్యోగస్తులందరికీ కూడా వారికి రావాల్సినటువంటి డబ్బులు వారికి ఇస్తూ, అలాగే పదవి విరమణ పొందిన వారి డబ్బులు వారి అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చెప్పడం జరిగింది. ఇది రాజకీయ ఆలోచనతో చేసింది కాదు ముఖ్యమంత్రి గారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా, రేపు నేనున్నా మొట్టమొదటి చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి, వారికి రావాల్సింది వాళ్ళకి ఇచ్చినాకనే మీరు ఇచ్చిన ఉచిత హామీలు కానీ, ఉచిత సంక్షేమాలు కానీ, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కానీ, ఇంకేదైనా కానీ అన్నిటిని కూడా ఇవ్వచ్చు. బడ్జెట్లాంటివి కూడా రాకుండా మనలను వీళ్ళనే దోపిడీ చేస్తూ మరి వారి యొక్క అధికార అమలం కొరకు మరి అందాల పోటీలు ఏర్పాటు చేసి అందాల పోటీలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆ డబ్బులు వస్తున్నాయి, మరి కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తున్నాయి, మరి అదే విధంగా ఫుట్బాల్ ఆడటానికి డబ్బులు వస్తున్నాయి, మరి అలాంటి వాటికి ఏమో డబ్బులు వస్తున్నాయి. మావి దాచుకున్నటువంటి డబ్బులలో మాకు ఇవ్వకుండా మనను 2 సంవత్సరాలుగా 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు మరి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా 42 మంది చావుకు కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటబడి మా యొక్క సమస్యల కొరకు పోరాటం చేసేటువంటి మీకు చాలా అభినందనీయం. లేకపోతే ఈ రోజు మాకు ఇంత ఐక్యత మరి వెంకటరమారెడ్డి గారు వారు ఒకరోజు ఒకవేళ 31 అది మార్చి 1 నుంచి ఇవ్వకుంటే అమరనిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. కాబట్టి మరి అదే విధంగా మీ వెంట మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా మీ వెంట ఉండి మా సమస్యలు పోరాటం అయ్యే వరకు ఉంటూ తర్వాత కూడా మీ వెంటనే ఉంటామని తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు ఇస్తున్నాం. జై భారత్.